అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బాలిక దారుణ హత్యకు గురైంది. ప్రేమించట్లేదనే కోపంతో బాలికను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. కొప్పగుండపాలెం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు గురైన బాలిక రాంబిల్లి హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళుతున్న ఆమెను కసింకోటకు చెందిన సురేష్ వెంటాడి వేధిస్తుండేవాడు. తరచూ గ్రామానికి వస్తుండేవాడు. సురేష్ వ్యవహారం తెలిసి బాలిక తల్లిదండ్రులు 2 నెలల క్రితం రాంబిల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టి సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలుకు వెళ్లిన సురేష్ సుమారు 10 రోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చాడు. రోజూ మాదిరిగానే నిన్న పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఆ సమయానికి తల్లిదండ్రులు ఇంకా ఇంటికి రాలేదు. నాయనమ్మ ఉన్నప్పటికీ బయటకు వెళ్లింది. అయితే అప్పటికే సురేష్ లోపల మాటు వేసి ఉన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే సురేష్ తలుపులు వేసి ఆమెను కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. ఈలోగా బాలిక నాయనమ్మ ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉండడంతో వాటిని తట్టింది. లోపల ఉన్న సురేష్ తలుపు తీసి ఆమెను తోసేసి పారిపోయాడు. ఈ ఘటనపై హోం మినిస్టర్ అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే పట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు క్లూస్ టీంలను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుమిత్ర, మనం చూడొచ్చు నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని రాంబల్లి మండలంలో అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. ఒక మైనర్ బాలిక 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికని సురేష్ అనే ఒక యువకుడు దారుణంగా హత్య చేశారు. ఎందుకంటే గతంలోని ఆమెని వేధించారు, అలాగే ఎన్నో ఇబ్బందులు కూడా గురి చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జైలు కూడా వెళ్ళారు. అయితే ఇటీవల కాలంలోనే బెయిల్ మీద వచ్చి మళ్ళీ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. నిన్న అమ్మాయి 9వ తరగతి చదువుతున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేటప్పుడు బట్టలు అన్ని సర్దుకున్నప్పుడు ఆ సమయంలోని ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ముందు అలాగే గొంతు మీద కూడా కత్తితో విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడ ప్రాణాలు కూడా విడిచినట్లు మనకు స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ సమయంలోనే ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడ లేకపోవడంతో ఈ ఘటన జరిగింది. అలాగే నిందితుడు సురేష్ కూడాను అక్కడికి వచ్చేటప్పుడు కూడాను చాలా పగడ్బందీగా వ్యూహం ప్రకారం వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ ఇంట్లోనే ఆ సమయంలోనే ఆ బాలిక ఒక్కదాయే ఉండడంతో ఎక్కడ అంటే అరుపులు కూడా ఎక్కడ బయటికి వినిపించకుండా ఉండేందుకు కూడా టీవీ వాల్యూమ్ని చాలా ఎక్కువగా పెట్టేశారు. అసలు ఆమె కేకలు కానీ ఎవరికి వినబడలేదు. హత్య చేసిన అనంతరం కూడాను వెళ్తున్నప్పుడు ఆ బాలిక తల్లి నానమ్మ అనుకుంటా అక్కడికి వచ్చి చూసేసరికి ఈ ఘటన ఈ దారుణం చోటు చేసుకుంది. వెంటనే అక్కడి నుంచి నిందితుడు పరారైపోయారు. ఇదే ఘటన మీద కూడాను రాష్ట్ర హోం మంత్రి అనిత కూడా స్పందించారు. అసలు ఈ కేసు విషయం మీద కూడా స్థానిక అనకాపల్లి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. వెంటనే నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను కూడా ఆదేశించారు. మనం చూడొచ్చు, కొద్దిసేపటి కిందటే హోం మినిస్టర్ అనిత కూడా ఈ ఘటన మీద స్పందించారు. ప్రత్యేక బృందాలని నిందితుడు సురేష్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కూడా ప్రత్యేక టీంలు కూడా తిరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనే 2-3 రోజుల్లోని ఆ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్తున్నారు. ఈ ఘటన సభ్య సమాజాన్ని కూడాను తల వంచుకునే విధంగా చేశారు. కాబట్టి అతనికి ఉరిశిక్ష వేయాలని బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న గ్రామం, మండలంలో అందరూ కోరుతున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇటువంటి వ్యక్తికి పట్టుకొని అతి త్వరలో పట్టుకొని కఠిన శిక్షలు వేస్తామని కూడా ఇటు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. సుమిత్ర. రైట్ రామకృష్ణ.